పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మతో సీఎస్ ఎస్కే జోషి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు భేటీ విజయవంతంగా ముగిసింది. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు పీఎఫ్సీ నిధులు విడుదల చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 12,500 కోట్ల రుణం ఇచ్చేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 18,000 కోట్ల రుణం ఇచ్చేందుకు పీఎఫ్సీ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అడిగి తెలుసుకుందాం. తిరుపతి, ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు పీఎఫ్సీ గ్రీన్ సిగ్నల్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి తిరుపతి? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఏదైతే రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ప్రాజెక్టులను మరింత వేగవంతం చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో కీలకమైనటువంటి సపోర్ట్ కూడా దక్కుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఈ రెండు ప్రాజెక్టులు సైతం పూర్తిగా మనకు ఎత్తిపోతల ద్వారా చేపడుతున్నటువంటి పథకాలు అనేటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీరికి సంబంధించి ముఖ్యంగా పవర్ కు సంబంధించినటువంటి అంశాల్లో తీసుకోవాల్సినటువంటి రుణానికి సంబంధించి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంలో ఏదైతే ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి బృందం సైతం గతంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో వాటి ప్రాంతాలు అంటే మేడిగడ్డ కావచ్చు, అదేవిధంగా మిగతా బ్యారేజ్ల వద్ద కూడా సందర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సందర్భంలోనే కీలకంగా పూర్తి స్థాయి రుణాలు ఇచ్చే దిశలో కూడా గతంలోనే ఫైనాన్స్ కార్పొరేషన్ కీలకంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే 2019-20 సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ అదేవిధంగా జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు మాత్రం ఇటు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే రాజీవ్ శర్మతో భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో అసలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సినటువంటి 12,500 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చేందుకు పూర్తిగా అంగీకారం కూడా తెలిపారు. ఈ అమౌంట్ త్వరలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు కూడా ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో మరో మేజర్ పాయింట్ కూడా ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రమే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఈ రోజు సిఎస్ అదేవిధంగా ఎస్కే జోషి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు కీలకంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా రుణం ఇవ్వాలన్నటువంటి ఒక అభ్యర్థన కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇటు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ దిశలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సూత్రప్రాయ అంగీకారం ఇచ్చిందని మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పైనే విస్తరించినప్పటికీ ఈ దిశలో అలాంటి హైడ్రాలిక్ ప్రాజెక్టు ఏదైతే ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు నేపథ్యంలో ప్రధానంగా పవర్ కు సంబంధించినటువంటి ఏర్పాటు చేసే దిశలో భారీ ఖర్చు అవుతుంది. మరి ఇలాంటి ఖర్చు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పడకుండా రుణాల సహకారంతో నిర్మించాలనే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. ఆ సందర్భంలోనే ఈ ఏదైతే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గతంలో ఆశ్రయించారు. అయితే ఈరోజు తీసుకున్న నిర్ణయాల్లో మాత్రం ప్రధానంగా 12,500 కోట్ల రుణంతో పాటు కొత్తగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాత్రం 18,000 కోట్ల రుణ సాయం అందించే దిశలో మాత్రం ఈ రోజు కీలకమైనటువంటి వేడి జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది సునీత. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.